హలో అండి, అందరికీ నమస్కారం. ఈ మండుటెండల్లో చల్లటిది ఏదైనా తాగితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది కదా. నోటికి రుచిగా, మనసుకు హాయిగా ఉండేది రవ్వ పాయసం ఎలా చేసుకోవాలనేది చూద్దామండి ఈ వీడియోలో. ఇంకా ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను అరకప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకున్నాను. సుజీ రవ్వ అంటారు కదా, అది తీసుకున్నానండి. పొయ్యి వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోండి. అందులో ఒక 2 చెంచాల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త కరిగాక జీడిపప్పు వేసుకోవాలండి. జీడిపప్పు మీ ఇష్టం అండి, మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. లేత బంగారు కలర్ వచ్చే వరకు దీన్ని వేయించాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం కిస్మిస్ వేసుకుందాము. జీడిపప్పు ఇంకాస్త ఫ్రై అయితే రంగు వస్తుంది అనంగా ముందు కొంచెం కిస్మిస్ వేసుకోండి. ఇలా వేగిపోయాక ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక పావు కప్పు వరకు సేమియా తీసుకోవాలి. వీటిని కూడా కాస్త పచ్చి వాసన పోయే వరకు, కాస్త కలర్ టర్న్ అయ్యే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇది పూర్తిగా మీ ఆప్షనల్. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిందండి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో అరకప్పు వరకు సూజీ రవ్వ తీసుకోవాలి. ఇది ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు. ఆల్మోస్ట్ మన ఇంట్లో ఉండే వాటితోనే, తక్కువ పదార్థాలతోనే, చాలా తక్కువ సమయంలోనే ఇలా మనం ఒక మంచి రవ్వ పాయసం తయారు చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. ఇది మనం ఇవి ఎంత వేపుకుంటే అంత మంచిదండి. పచ్చివాసన పోయి కాస్త ఒక 2 మినిట్స్ వరకు మనం వేయించుకోవాలి. ఇట్లా వీటిని మనం వేయించుకోకుండా అలానే వేసుకుంటే అంతా పచ్చి వాసనతో టోటల్గా రుచి అనేది మారిపోతుంది. అందువల్ల ఇలా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇది కాస్త ఫ్రై అయిపోయాక అరకప్పు రవ్వకి కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ రవ్వని మెత్తగా ఉడికించాలి. ఇలా తిప్పుతూ మెత్తగా ఉడికించుకోండి. రవ్వంతా మనకి ఉడికి ఇదిగో ఈ రకంగా ఇలా పేస్ట్గా ఉండాలండి. మరీ గట్టిగా మనం ఉడికించేయకూడదు. నేను ఏ కప్పుతో అయితే పోసానో దాంతో 2 కప్పులు పట్టినాయి వాటరు. నేను తర్వాత 1 కప్పు పోసానండి. మరీ ముద్దలాగా చేసుకోకూడదు. అందువల్లే నేను 1 కప్పు మీ ముందు పోసాను కదా, తర్వాత ఇంకో కప్పు పోసుకున్నాను. అప్పుడు తర్వాత పాలు 1 అర లీటర్ వరకు పోసుకోండి. రవ్వని ముద్దలాగా ఉడికించేస్తే పాలు పోసినప్పుడు ఇంకా ముద్దయిపోయి మనకి అది సుద్దలుగా ఉండిపోతుందండి. అందువల్ల రవ్వని కాస్త పేస్ట్ లాగా మనం ఉడికించుకుంటే కనుక పాలు పోసినప్పుడు మనం ఈజీగా అది పాలల్లో కలిసిపోతుంది. ముద్దలుగా అవ్వదు. మనం ఒక్కొక్కసారి స్మాష్ చేసినా సరే కొన్ని చోట్ల అది ముద్దలుగా ఉండిపోతుందండి. అలా కాకుండా మనం కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం పేస్ట్ లాగా ఉడికించుకోవాలి రవ్వని. అప్పుడు మనకి పాలు పోసినప్పుడు ఈజీగా కలిసిపోతుంది అన్నమాట. ఈ పాలని ఒక 2 నిమిషాలు ఉడికిద్దాం. ఇంకా చూడండి, రవ్వ అనేది ఎక్కడ మనకి ముద్దలుగా లేదు కదా, పాలలో ఈజీగా కలిసిపోయింది. ఒక 2 మినిట్స్ దీన్ని ఉడికిద్దాము. చూడండి, పాలు మనకి ఉడుకు పట్టినాయి కదా. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న సేమియా వేసేయాలి. కలుపుకోండి అంతా ఒకసారి. అలానే 1 అరకప్పు పంచదార తీసుకోండి. మీరు తీపిని బట్టి పంచదార కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు.
ఇదంతా కలుపుకొని ఒక 2 మినిట్స్ మనం దీన్ని ఉడికిద్దాము. సేమియా అంతా మనకి చక్కగా ఉడికిపోతుందండి మెత్తగా. ఈ పక్కలెమ్మట ఇలా ఉంటుంది కదా, దీన్ని తీసుకోవాలి. ప్యాన్కి అతుక్కుపోతూ ఉంటుంది. ఇలా తీసుకుంటూ కలుపుకుంటూ చక్కగా అంతా మెత్తగా ఉడికించుకోండి. ఇక మనకి దించే ముందు ఇలాచీ పౌడర్ అండి ఒక 1/4 టీ స్పూన్ వేసుకోండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ అవి వేసేసుకోండి. అలానే కొద్దిగా కుంకుమ పువ్వు. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. చాలా తక్కువ టైంలోనే మనకి ఇది అయిపోతుందండి. ఊరికినే మనకి ఇట్టే అయిపోతుంది. ఇంకా ఒక్క ఉడుకు ఉడికాక ఇంకా దించేసుకోవడమే. ఇంకా ఇలా ఒక ఉడుకు ఉడికాక ఇంకా దించేసేయడం. ఇంకా స్టవ్ ఆపేసి దించేసేయండి. ఇంకా ఇక దించేసుకున్నామండి దీన్ని. చూడండి మనకి ఇలా ఉంటుంది. ఇక ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం మనం. చూసారు కదా, రవ్వ పాయసం తయారైపోయిందండి. పైనుంచి ఇలా కిస్మిస్ ఇంకా జీడిపప్పులు వేసుకోండి. ఇంకా అలానే కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. గెస్టులు వచ్చినప్పుడు ఏం చేయాలో మనకు తెలియదండి. అప్పటికప్పుడు ఇలా సింపుల్గా రవ్వతో ఇలా చేసేసుకుంటే చాలా తక్కువ టైంలోనే అయిపోతుందండి. ఒక రుచికరమైన పాయసం మనకి తయారైపోతుంది. ఇక ఇలా కనుక మీరు చేసి పెట్టారంటే కప్పుకి 2-3 కప్పులు తాగేస్తారండి. మీరే చూసుకోండి. మీరు చేసి పెట్టాలే కానీ ఇంక ఇలా శుభ్రంగా తినేస్తారు వాళ్ళు. అసలు ఏం మిగిల్చరండి, అంత టేస్ట్గా ఉంటుంది. దీన్ని కాస్త ఒక పావు గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచి చల్లగానైనా తీసుకోవచ్చు, అప్పటికప్పుడు వేడిగానైనా తీసుకోవచ్చండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం చాలా తక్కువ టైంలోనే ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి రవ్వ పాయసాన్ని. ఇలా మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఇక ఆలస్యం చేయకుండా బరాబరా కిచెన్లోకి వెళ్ళిపోయి ఇక వెంటనే ఇలా తయారు చేసేసుకోవడమే. ఇంకా సరేనా, మరి ఇలా చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి ఈ సమ్మర్ని. మరైతే ఇవాళ రెసిపీ ఇదండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.